హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 483 పాయింట్స్ ఫాల్ అయి 65,512 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 157 పాయింట్స్ డౌన్ అయి 19,497 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 491 పాయింట్స్ డౌన్ అయి 43,869 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అండ్ గ్యాప్ డౌన్ నుంచి కూడా ఫస్ట్ 15 మినిట్స్ లో మార్కెట్ రీసెంట్ థర్స్డే లో వరకు మూవ్ అవుతూ అక్కడి నుంచి అగైన్ ఒక సిగ్నిఫికెంట్ సపోర్ట్ అయితే మార్కెట్ లో కనిపించింది. సో ఫస్ట్ డిప్ అయితే బయర్స్ స్ట్రాంగ్ గానే రెసిస్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఓపెనింగ్ కంటే కూడా హైయర్ సైడ్ తీసుకువెళ్లారు. చాలా టైం వరకు కూడా రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ స్టెబిలైజ్ అయింది. బట్ సెకండ్ హాఫ్ లో వస్తున్న ఫాల్ కంటిన్యూషన్ ఫాల్ అయితే మారింది. నేను సెకండ్ హాఫ్ లో ఏ ఫాల్ అయితే వచ్చిందో, ఏ లో అయితే ఫామ్ అయిందో ఆల్మోస్ట్ 12:30 అది ఫర్దర్ గా బ్రేక్ అవుతూ ఆల్మోస్ట్ డే లో నిఫ్టీ క్లోజ్ అయింది. అండ్ ఈవెన్ సేమ్ ప్రైస్ యాక్షన్ మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం కదా, ఇజ్రాయెల్ అలాగే పాలస్తీనా రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూ, దానికి కొంత అప్డేట్స్ అయితే వచ్చాయి. కొన్ని దేశాలు ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేస్తుంటే అండ్ పాలస్తీనా రిలేటెడ్ గా కూడా కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. కాబట్టి వాటిని న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. అంటే ఏ స్టాక్స్ కి ఎలాంటి రియాక్షన్ ఇవాళ కనిపించింది అని, దాని బ్యాక్ లాజిక్ ఉందా లేదని. కాబట్టి నేను ఇష్యూ రిలేటెడ్ గా ఎక్కువ ఇప్పుడు మాట్లాడట్లేదు. ప్యూర్లీ మార్కెట్ గురించి మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రీసెంట్ టైమ్స్ లో నేను ఎక్కువగా గమనిస్తున్నది మార్కెట్, గ్లోబల్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్ కనిపిస్తున్న ప్రతిసారి బాండ్ డీల్స్, డాలర్ ఇండెక్స్, క్రూడ్ ఆయిల్ అండ్ ఫెడ్ రిలేటెడ్ గా అప్డేట్స్ ఇవన్నీ కనిపిస్తున్న ప్రతిసారి ఎఫ్ఐఎస్ ఒక రియాక్షన్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ వస్తే మీరు అక్టోబర్ 4th నుంచి ఒక కంక్లూజన్ ని డ్రా చేయొచ్చు. అక్టోబర్ 4th మీరు ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా సెల్లింగ్ చూస్తే ఎఫ్ఐఎస్ 4,400 crores దగ్గరగా ఉంది ఈక్విటీ మార్కెట్స్. అండ్ అదే పాయింట్ లో వాళ్ళకున్న షార్ట్ కాంట్రాక్ట్స్ ని గమనిస్తే 92,000 దగ్గరగా వాళ్ళకి షార్ట్ కాంట్రాక్ట్స్ కూడా ఉన్నాయి. అదే అక్టోబర్ 5th కి వచ్చేసరికి ప్రీవియస్ గా ఉన్న 4,400 crores సెల్లింగ్ నుంచి 1,800 crores సెల్లింగ్ వచ్చేసారు. అండ్ షార్ట్ కాంట్రాక్ట్స్ కూడా 92,000 crore నుంచి 88,000 crore కి ఫాల్ అయింది. తర్వాత సెషన్ అక్టోబర్ 6th కి వస్తే ఆల్మోస్ట్ 90 crores మాత్రమే ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు. ఫ్రమ్ 1,880 crore అండ్ 84,000 కాంట్రాక్ట్ మాత్రమే షార్ట్ కాంట్రాక్ట్స్ బిల్డ్ అయ్యాయి. మీన్స్ 4th, 5th అండ్ 6th లో చూసినప్పుడు ఎఫ్ఐఎస్ ఒక ఈక్విటీ సెల్లింగ్ తగ్గింది, షార్ట్ కాంట్రాక్ట్స్ తగ్గాయి అండ్ సేమ్ పీరియడ్ లో నిఫ్టీ 320 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ అయింది. సో గ్లోబల్ గా ఎఫ్ఐఎస్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా సెల్లింగ్ ని తగ్గించి కొంత బయింగ్ సైడ్ వస్తున్నారని ఒక ఇండికేషన్ ని క్రియేట్ చేస్తూ, ఈవెన్ ఫ్రైడే గ్లోబల్ గా జాబ్స్ డేటా అప్డేట్ అయ్యా. జాబ్స్ డేటా మార్కెట్ సెంటిమెంట్ ని కూడా బీట్ చేస్తూ చాలా స్ట్రాంగ్ గా ఉన్నా. యాక్చువల్లీ ఆ డేటాకి మార్కెట్స్ అని ఫాలో అవ్వాలి. బట్ ఆల్రెడీ మార్కెట్స్ లో ఇదంతా ఎస్టిమేట్ చేసి సెల్లింగ్ వచ్చింది కాబట్టి తర్వాత వస్తున్న ఫాల్, ప్రీవియస్ గా షార్ట్ పొజిషన్స్ ని క్రియేట్ చేసుకున్న వాళ్ళందరూ సిగ్నిఫికెంట్ గా షార్ట్ కవరింగ్ చేస్తుండడం, ఓవరాల్ గా గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో వస్తున్న ర్యాలీ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ని తగ్గిస్తుంది. ఇంకా నుంచి మార్కెట్స్ రిలేటెడ్ ఒక రికవరీ ఉంటుందని ఒక పాజిటివ్ సెంటిమెంట్ అయితే బిల్డ్ చేసింది. ఫ్రెండ్స్, మీకు సోషల్ మీడియాలో ఇది కూడా వినిపిస్తూ ఉంటుంది. జాబ్స్ డేటా స్ట్రాంగ్ గా రావడం కారణంగా ఇవాళ మార్కెట్స్ ఫాలో అయ్యాయని కొన్ని ట్విట్టర్ ప్లాట్ఫామ్స్ అప్డేట్ చేస్తూ ఉన్నాయి. ఇవాళ ఫాల్ అయింది కదా అని, జాబ్స్ డేటా స్ట్రాంగ్ గా వచ్చింది కాబట్టి ఫాల్ అయిందని చెప్తున్న ప్రతి ఒక్కరు, జాబ్స్ డేటా స్ట్రాంగ్ గా వచ్చాక యుఎస్ మార్కెట్స్ అండ్ ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీలో కూడా స్టార్టింగ్ ఫాల్ కనిపించి తర్వాత కనిపించిన షార్ట్ కవరింగ్ ఎంటైర్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ క్లోజింగ్ ని కూడా గమనించాలి. అవి చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయ్యాయి ఫ్రైడే. ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా 110 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్ లో క్లోజ్ అయింది. సో జాబ్స్ డేటా కారణంగా కాదు ఇవాళ మార్కెట్ ఫాల్ అయింది. ఇజ్రాయెల్ అలాగే పాలస్తీనా మధ్యలో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ అండ్ ఆ కాన్ఫ్లిక్ట్ ఇంకెంత పెద్దదవుతుంది, ఇరాన్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారా, ఇంకేదైనా దేశాలు కూడా స్టేట్మెంట్స్ చేస్తాయి. దీని కారణంగా క్రూడ్ ఆయిల్ ఎంతవరకు రియాక్ట్ అవుతుందని మార్కెట్ లో ఉంటున్న భయాందోళనలే ఓవరాల్ ఈక్విటీ మార్కెట్స్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేశాయి. ఇవి ఆ కాన్ఫ్లిక్ట్ లేకపోయింటే మాత్రం ఇవాళ మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీని మనం చూసేవాళ్ళం. బికాస్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా తగ్గుతూ వస్తుంది కాబట్టి ఇవాళ కూడా ఎఫ్ఐఎస్ ఒక యాక్టివిటీ వితౌట్ దిస్ ఈవెంట్ బెటర్ గా ఉండేది. అండ్ అక్టోబర్ 4th నుంచి నిఫ్టీ 300 పాయింట్స్ వెనస్డే లో నుంచి బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్స్ దగ్గరగా ర్యాలీ అయింది. కాబట్టి అదే ర్యాలీ ఫర్దర్ గా మార్కెట్ లో కంటిన్యూ అయ్యిండేదేమో. బట్ అగైన్ మార్కెట్ లో ఈ ఇజ్రాయెల్ అలాగే పాలస్తీనా రిలేటెడ్ గా ఉన్న కాన్ఫ్లిక్ట్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ ని అగైన్ ఇంటెన్సిఫై చేయడానికి వాళ్ళకి ఒక రీజన్ ఇచ్చింది. కాబట్టి దీన్ని ఎంత వరకు వాళ్ళు క్యారీ చేస్తూ ఫర్దర్ గా మార్కెట్ లో సెల్ చేస్తారనేది బిగ్ క్వశ్చన్. మీన్స్ ఫర్దర్ గా ఎఫ్ఐఎస్ ఒక నెంబర్స్ మార్కెట్ లో ఎలా బిల్డ్ అవుతున్నాయి అనేది ఇవాళ నుంచి ట్రాక్ చేయాలి. అక్టోబర్ 4th, 5th, 6th కి అయితే కాన్స్టెంట్ గా డిక్లైన్ అవుతూ వచ్చాయి. మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి ట్రెండ్ ఎలా అవుతుంది, ఎన్ని డేస్ మళ్ళీ అగైన్ పెరుగుతాయి, మళ్ళీ ఎప్పుడు అగైన్ డిక్లైనింగ్ ఫేజ్ లోకి వస్తాయనేది మార్కెట్ పార్టిసిపెంట్స్ అబ్జర్వ్ చేయాలి. సరే, ఇక్కడ నుంచి మార్కెట్ ఒక టెక్స్చర్ అప్కమింగ్ డేస్ లో ఎలా ఉండడానికి ఛాన్స్ ఉంది. ఇవాళ అయితే నన్ను అడిగితే కొంత మార్కెట్స్ ఓవర్ గానే రియాక్ట్ అయ్యాయి. ఓవర్ గా ఎక్కడ రియాక్ట్ అయ్యే ఇవాళ ఆల్మోస్ట్ 140 పాయింట్స్ 160 పాయింట్స్ దగ్గరగానే కదా నిఫ్టీ రియాక్ట్ అయింది. అంటే ఫ్రెండ్స్, ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీ 110 పాయింట్స్ దగ్గరగా పాజిటివ్ లో ఉంది. అలా చూసినప్పుడు ఆల్మోస్ట్ 260 పాయింట్స్ దగ్గరగా ఇవాళ నిఫ్టీ రియాక్ట్ అయినట్టు అది ఖచ్చితంగా ఎక్కువే. బికాస్ గ్లోబల్ గా అలాంటి డెవలప్మెంట్స్ ఏం లేవు. ఖచ్చితంగా ఇలా జరుగుతుంది. దీని కారణంగా క్రూడ్ ఆయిల్ ఇంతలా పెరిగిపోతుంది, సిగ్నిఫికెంట్ గా ఎకానమీ పై ఇంపాక్ట్ ఉంటుందని. ఎస్, ఇరాన్ రిలేటెడ్ గా కొన్ని అలిగేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళ ఈ మొత్తం అటాక్ వెనుకుంటున్న సూత్రధారులని నేను మీకు న్యూస్ లో అప్డేట్ చేస్తాను. మేబీ ఆ ఒక్క అప్డేట్ తోనే గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ సెల్లింగ్ కొంత ఇంటెన్సిఫై అవుతుందేమో, వాళ్ళపైన కూడా అటాక్ జరగడానికి. అండ్ ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ వార్ లో ఇది మారడానికి ఛాన్స్ ఉంటుందని ఇలా స్పెక్యులేషన్స్ ఓవర్ గా మార్కెట్ లో ఉంటుండడం కూడా ఇవాల్టి సెల్లింగ్ కి
మెయిన్ రీజన్ ఇవి కొన్ని డేస్ లో ఎటువంటి కాన్ఫ్లిక్ట్, ఒక బిగ్ కాన్ఫ్లిక్ట్ రన్ అవ్వకపోతుంటే వీళ్ళ మధ్యలో దెన్ అది కొంత సెటిల్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే మార్కెట్ లో ఓవర్ సెల్లింగ్ కనిపించిందో అది స్టెబిలైజ్ అవడానికి ఛాన్స్ ఉంది. లేదు మార్కెట్ లో ఉంటున్న భయాల నిజమైతే ఇరాన్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్లయితే దెన్ అది మార్కెట్ ని ఫర్దర్ గా డౌన్ సైడ్ కి డ్రాగ్ చేయడానికి ఉంటున్న సిగ్నిఫికెంట్ ఈవెంట్. సో ఇరాన్ వాళ్ళ ఇన్వాల్వ్ అవుతున్నారా లేదా ఈ మొత్తం సినారియోలో, ఆర్ జస్ట్ మనం పాలస్తీనా అలాగే ఇజ్రాయెల్ ఈ రెండు పేర్లే వింటున్నామా అన్నదే ఇంకా అప్కమింగ్ డేస్ లో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అండ్ ఈవెన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా డ్రైవ్ చేసే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ అప్కమింగ్ డేస్ లో మనకి Q2 నెంబర్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఏ డేస్ లో ఐటీ కంపెనీస్ ఏ నెంబర్స్ ని పోస్ట్ చేస్తా అనేది మీ స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ మార్కెట్ లో ఉంటున్న ఎస్టిమేట్స్ ప్రకారం ఈసారి Q2 డేటా ఐటీ కంపెనీస్ వీక్ గానే ఉంటుంది, బట్ కామెంటరీ పాజిటివ్ గా ఉంటుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ అండి ఫస్ట్ హాఫ్ లో మాకు ఏదైతే వీక్నెస్ కనిపిస్తుందో అది సెకండ్ హాఫ్ లో రికవర్ అవుతుందని ఎలా స్టేట్మెంట్స్ చేశారు. కాబట్టి సెకండ్ హాఫ్ అంటే నెక్స్ట్ వస్తున్న క్వార్టర్స్ Q3 అండ్ Q4. సో నెక్స్ట్ క్వార్టర్స్ రిలేటెడ్ గా వాళ్ళు పాజిటివ్ గా స్టేట్మెంట్స్ చేయడానికి ఛాన్స్ ఉందని ఎలా మార్కెట్ లో ఎస్టిమేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెంబర్స్ వీక్ గా ఉంటాయి, బట్ కామెంటరీ పాజిటివ్ గా ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీన్స్ ఐటీ కంపెనీస్ కాకుండా మిగిలిన ఉన్న డేటా చూస్తే టైటాన్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేస్తారు, అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ నెంబర్స్ ని పోస్ట్ చేసిన అవి బాగానే ఉన్నాయి. అండ్ బ్యాంకింగ్ స్టాక్స్, మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టాక్ మంచి డేటాని పబ్లిష్ చేస్తున్నాయి, అట్లీస్ట్ కంప్లీట్ డిసప్పాయింట్ అయితే చేయట్లేదు. అండ్ ఆటో స్టాక్స్ రిలేటెడ్ గా ఇవాళ కూడా మీకు పాజిటివ్ బస్ కనిపించుంటుంది. ఆ స్పేస్ లో ఇంకా మీకు పాజిటివ్నెస్ ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద స్పేసెస్ డొమెస్టిక్ గా ఉంటున్న ఫ్యాక్టర్స్ మొత్తం కూడా బిజినెస్ డేటా అంతా కూడా ఎక్కడ ఒక సిగ్నిఫికెంట్ నెగిటివ్ మన ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్ గా లేదు. గ్లోబల్ గా ఒక ఈవెంట్, ఆ ఈవెంట్ ఎక్కడికి వెళ్తుంది అనేది ఎవరికి క్లారిటీ లేదు. బికాస్ ఓవర్ నైట్ లో జరుగుతున్న సినారియోస్ అండ్ డెవలప్మెంట్స్ ఓవరాల్ గా ఉంటున్న థీమ్ ని మొత్తం మారుస్తున్నాయి. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ సిగ్నిఫికెంట్ రిస్క్ మనం డెఫినెట్లీ అలర్ట్ అవ్వాలన్నది ఏది కూడా డెవలప్ అవ్వట్లేదు. అన్ని స్పెక్యులేషన్స్ ఉన్నాయి. లెట్స్ సీ అప్కమింగ్ డేస్ లో అలాంటివి ఏవి జరగకుండా ఈవెంట్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా రిజాల్వ్ అయిపోతూ ఉంటే ఓవరాల్ గ్లోబల్ మార్కెట్స్ కంటే ఈవెన్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కూడా ఇది పాజిటివ్ గా ఉంటుంది. బికాస్ కేవలం ఇండియన్ మార్కెట్స్ కాదు రియాక్ట్ అయింది, యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ రియాక్ట్ అయ్యాయి. అండ్ ఈవెన్ యూఎస్ కి సంబంధించిన ఫ్యూచర్స్ డౌ కూడా నేను చూస్తున్న పాయింట్ ఆఫ్ టైం కి 200 పాయింట్స్ దగ్గరగా ఫాల్ అయింది. అండ్ ఇవాళ గమనించింది లార్జ్ క్యాప్ స్పేస్ తో పాటు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ కూడా కొంత బాగానే రియాక్ట్ అయింది నెగిటివ్ గా. చాలా టైం బ్యాక్ నుంచి ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతున్న ప్రతిసారి లార్జ్ క్యాప్ స్టాక్స్ ఫాలో అయ్యేవి, కానీ సార్ ఒక బ్రాడ్ బేస్ సెల్లింగ్ కనిపించింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కూడా ఒక సిగ్నిఫికెంట్ సెల్లింగ్ ఇవాళ కనిపించింది. అండ్ మార్కెట్ వ్యూ పరంగా మాట్లాడుకుంటే రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఫాల్ అన్ని ఇంపార్టెంట్ గోల్డెన్ మార్క్ ని కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వచ్చింది. కాబట్టి మినిమం 50% అబోవ్ రాందే మనకి ఒక కన్ఫర్మేషన్ ఉంటున్నట్లు కాదు. కాబట్టి అట్లీస్ట్ 19,730 to 760 ఉంటున్న రెసిస్టెన్స్ అబోవ్ అయినా మార్కెట్ రావాలి. నేనైతే ఫర్ ద స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ 19,840 అబోవ్ మాత్రమే మార్కెట్ ని పాజిటివ్ గా చూస్తానని చెప్పాను. లేదా అది దూరంగా ఉందనుకున్నా మినిమం 50% అయినా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఫర్ బులిష్ వ్యూ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు మేబీ ఈ వీకెండ్ అప్డేట్ ఇది లేకపోయింటే మార్కెట్స్ మేబీ 50% రీట్రేస్మెంట్ అబౌవ్ క్లోజ్ అయ్యేవేమో. బట్ ఓవర్ నైట్ లో వస్తున్న అప్డేట్ ఎంటైర్ సెంటిమెంట్ ని చేంజ్ చేసింది. కాబట్టి అగైన్ మార్కెట్స్ డౌన్ సైడ్ కి వస్తున్నాయి. కాబట్టి ఆ ఈవెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మార్కెట్ లో ఒక రేంజ్ బౌండ్నెస్ ఆర్ ఒకవేళ సినారియోస్ ఏదైనా నెగిటివ్ గా డెవలప్ అవుతూ వేరే వేరే కంట్రీస్ కూడా యాడ్ అవుతున్నాయి ఈ కాన్ఫ్లిక్ట్ లో అనుకున్నప్పుడు డౌన్ సైడ్ కి ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్ కి వస్తున్నప్పుడు రీసెంట్ వెనస్డే లో ఆల్మోస్ట్ 19,330 లెవెల్స్ ఇంపార్టెంట్. ఇఫ్ అది కూడా బ్రేక్ అయితే 19,200 to 250 నేనైతే ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వకూడదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ ప్రీవియస్ సిరీస్ లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఫాల్ అయినా ఆ లెవెల్ రెస్పెక్ట్ అయి 20,200 వరకు మార్కెట్ ర్యాలీ అయింది. సో అంతలా రెస్పెక్ట్ చేసిన లెవెల్ ని ఇప్పుడు గ్లోబల్ గా జరుగుతున్న ఈవెంట్ కారణంగా బ్రేక్ చేస్తే టెక్నికల్ గా సెల్ ఆఫ్ వస్తూ మార్కెట్స్ ఇంకా డౌన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇన్ ద వర్స్ట్ కేస్ మార్కెట్ 19,200 దగ్గర అయినా సపోర్ట్ తీసుకుంటుంది. గ్లోబల్ గా ఉంటున్న వర్స్ట్ సినారియోస్ డెవలప్ అవుతున్నాను నేను పర్సనల్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆన్ ద లోయర్ సైడ్ 19,330 రీసెంట్ వెనస్డే లో అండ్ దేర్ ఆఫ్టర్ 19,200 to 250 ఇవి ఉంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్స్. అండ్ అప్ సైడ్ కి వస్తున్నప్పుడు 19,640 రీసెంట్ హై అండ్ అబౌవ్ 19,730 to 760 ఇవి రెండు మేజర్ రెసిస్టెన్స్. ఆ లెవెల్ అబౌవ్ వచ్చి క్లోజ్ అయ్యేంత వరకు కూడా అన్నెసరీగా బులిష్ సైడ్ చూడాల్సిన లాజిక్ అయితే ప్రైస్ యాక్షన్ పరంగా కనిపించదు. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఇజ్రాయెల్ అలాగే పాలస్తీనా వాళ్ళ మధ్యలో పర్టికులర్ గా గాజా స్ట్రిప్ మధ్యలో జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ఆరా ఇష్యూ కారణంగా ఇవాళ ఫాల్ అయిన స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ స్టాక్స్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ నెగిటివ్ గా ఉంటుందని నిన్నటి వీడియోలోనే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇలా పడ్డాయని కాదు, ఇన్ రియాలిటీలో నిజంగా వీటిలో ఇంత ఫాల్ రావడానికి లాజిక్ ఉందా అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైల్వే స్టాక్స్, అదానీ రిలేటెడ్ గా స్టాక్స్ అండ్ ఫార్మా అండ్ కొన్ని ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా మీకు ఎంటైర్ మార్కెట్ లో డేటా కనిపిస్తూ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ కారణంగా ఈ స్టాక్స్ ఫాలో అవుతాయని వీటిని ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ రైల్వే స్టాక్స్ ఇవాళ మీరు గమనిస్తే ఆర్వీఎన్ఎల్, రైల్ టెల్, ఐఆర్సీఓఎన్, రైట్స్ వీటన్నిటిలో కూడా ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో ఫాల్ కనిపించింది. ఇవి ఇంతలా ఫాలో అవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ప్రీవియస్ గా జరిగిన G20 సదస్సులో మనకు వచ్చిన మల్టిపుల్ అప్డేట్స్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అప్డేట్ పర్టికులర్ గా పాయింట్ ఆఫ్ టైం లో ఒక గేమ్ చేంజర్ అని పిలిచారు ఇండియా, మిడిల్ ఈస్ట్ అండ్ యూరో
యూరోప్ కి. అండ్ దీని కారణంగా మన ఇండియన్ రైల్ కంపెనీస్ కి పెద్ద మొత్తంలో ఆర్డర్స్ వస్తాయని కూడా మార్కెట్ లో స్పెక్యులేషన్ ఉంటుండడం, ఆ టైంలో స్టాక్స్ లో ఒక స్ట్రాంగ్ బజ్ అయితే నెలకొంది. కానీ ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ లో పర్టికులర్ గా ఈ మిడిల్ ఈస్ట్ నుంచి యూరోప్ కి కనెక్ట్ అయ్యే రూట్ లో మనకి ఇజ్రాయెల్ అనేది వస్తుంది. త్రూ ఇజ్రాయెలే ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇజ్రాయెల్ లో నెలకొంటున్న అన్సర్టనిటీస్ కారణంగా ఎంటైర్ ప్రాజెక్ట్ డిలే అవుతుందని మార్కెట్ లో ఉంటున్న సెంటిమెంట్స్ ఏవైతే ఈ ప్రాజెక్ట్ కారణంగా ఈ స్టాక్స్ కి భారీ మొత్తంలో లాభం ఉందని ఇలా స్టాక్స్ లో ఏదైతే ర్యాలీ కనిపించిందో ఇది డిలే అవుతుంది అనుకున్న టైం లైన్ లో ఇది కంప్లీట్ అవ్వదేమో, ఇంకెంత వరకు ఈ టెన్షన్స్ కొనసాగుతుంటే ప్రాజెక్ట్ ఎంత డిలే అవుతుందని ఒక భయాలతోనే రైల్వే స్టాక్స్ లో మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. ఈ ఫాల్ లో లాజిక్ ఉందా అంటే ఎస్, లాజిక్ అయితే ఉంది. అక్కడ ఆర్డర్స్ ఏం క్యాన్సిల్ అయిపోలేదా, ప్రాజెక్ట్ ఏం క్యాన్సిల్ అవ్వకపోతున్నా ఏదైతే యుఫోరియా మార్కెట్ లో బిల్డ్ అయింటుందో అది అట్లీస్ట్ ఒక న్యూట్రల్ స్టేజ్ కి వచ్చే ప్రయత్నం ఇవాళ జరిగింది. ఇక్కడ ఏం ఇష్యూ లేదు. కానీ లాజిక్ లేనిది ఆదాని పోర్ట్స్ లో, బికాస్ వీళ్ళకి ఇజ్రాయెల్ లో హైఫా ఫోర్ట్ రిలేటెడ్ గా మీన్స్ అక్కడ ఉన్న ఇంపార్టెంట్ పోర్ట్ రిలేటెడ్ గా వీళ్ళకి యాక్టివిటీ ఉంది. కానీ ఇజ్రాయెల్ లో జరుగుతున్న ఇష్యూస్ కారణంగా ఆదాని పోర్ట్స్ రిలేటెడ్ గా బిజినెస్ ఇంపాక్ట్ అవుతుందని సోషల్ మీడియాలో వస్తున్న స్పెక్యులేషన్స్ కారణంగా వాళ్ళ స్టాక్ ఫాల్ అయింది. అండ్ స్టాక్ ఫాల్ అయ్యాక కూడా వీళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు, మాకేమంత పెద్ద ఇంపాక్ట్ కాదు, ఏదైతే ఇజ్రాయెల్ పోర్ట్ ఉందో అది కేవలం మా ఎంటైర్ రెవెన్యూస్ లో 3% రెవెన్యూస్ ని మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఒక పెద్ద మొత్తంలో మాకేం అక్కడి నుంచి బిజినెస్ రావట్లేదు. ఈవెన్ అక్కడ బిజినెస్ ఇంపాక్ట్ అయినా సరే యాజ్ ఆఫ్ నో ఒక సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఏం అక్కడ లేదు. ఈవెన్ అలాంటిది ఏదైనా అవుతున్నా మాకు జరుగుతున్నది అక్కడ బిజినెస్ కేవలం 3% కాబట్టి ఒక సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ కాదనేలా మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్స్ కి వీళ్ళు ఆన్సర్ చేస్తూ ఎక్స్చేంజెస్ తో కూడా అప్డేట్ చేశారు. బట్ స్టిల్ స్టాక్ ఇవాళ 5% ఫాల్ అయింది. అండ్ దీని ఇంపాక్ట్ తో ఇతర అదాని స్టాక్స్ లో కూడా మనం ఇవాళ ఫాల్ చూడడం జరిగింది. నెక్స్ట్ సన్ ఫార్మా, వీళ్ళకి యూఎస్ లో లిస్ట్ అయిన టారో ఉంది కదా, టారో ఫార్మాస్యూటికల్స్, అది ఇజ్రాయెల్ బేస్డ్ గా కూడా బిజినెస్ చేస్తూ ఉంటుంది. ఇజ్రాయెల్ బేస్డ్ ఫార్మాస్యూటికల్స్ అక్కడ అన్సర్టనిటీ ఉంటుండడం వల్ల సబ్సిడరీ ఆల్మోస్ట్ 78% దగ్గరగా హోల్డ్ చేస్తూ వాటాన్ని హోల్డ్ చేస్తున్న సన్ ఫార్మా వాళ్ళ సబ్సిడరీ బిజినెస్ రిలేటెడ్ గా ఏదైనా ఇంపాక్ట్ ఉంటే సన్ ఫార్మా కూడా ఇంపాక్ట్ ఉంటుందనే క్వశ్చన్ మార్క్స్ అయితే రైజ్ అయ్యాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎనీ మెటీరియల్ ఇంపాక్ట్ లేదనేలా కూడా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి సన్ ఫార్మాలో కూడా ఇవాళ మనకి పెద్ద రియాక్షన్ కనిపించలేదు. అండ్ ఐటీ కంపెనీస్ గురించి మోస్ట్ ఆఫ్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఇన్ఫోసిస్ కి, టీసీఎస్ కి, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కి అండ్ మోస్ట్ ఆఫ్ ద లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ కి అక్కడ ఆఫీసులు ఉన్నాయి, అక్కడ బిజినెస్ ఉందనేలా జరుగుతున్న ఈవెంట్స్ కారణంగా వాళ్ళ బిజినెస్ డిస్రప్ట్ అవుతుంది, అక్కడ వాళ్ళ రిలేటెడ్ గా రెవెన్యూస్ ఫాలో అవుతాయనేలా డేటా కనిపిస్తుంది. కానీ ఒక సిగ్నిఫికెంట్ రెవెన్యూ వాళ్ళకి ఇజ్రాయెల్ అలాగే పాలస్తీనా సైడ్ నుంచి జనరేట్ అయితే అవ్వట్లేదు. కాబట్టి ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా బిగ్ నెగిటివ్ గా చూడాల్సింది లేదు. అండ్ ఈ ఎంటైర్ డేటా రిలేటెడ్ గా నిన్నటి వీడియోలో మనం క్లియర్ గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఈ వీడియోని వాచ్ చేయనట్లయితే ఇప్పుడు ఆన్ గోయింగ్ గా జరుగుతున్న ఈ సినారియో రిలేటెడ్ గా జస్ట్ మనకి 2 పేర్లే వినిపిస్తుంటాయి, ఇజ్రాయెల్ అలాగే పాలస్తీనాకు సంబంధించిన గాజా స్ట్రిప్ ఈ ఏరియా. సో ఈ చిన్న ఏరియా ఇజ్రాయెల్ పై దాడి చేస్తుంది త్రూ హమాస్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా మాత్రమే వినిపిస్తుంది. కానీ దీని వెనక ఇరాన్ వాళ్ళు, టర్కీ వాళ్ళు, ఖటర్ వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు జరిగిన దాడిని ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్న వాళ్ళే, సింప్లీ పాలస్తీనాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు. అండ్ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఫస్ట్ నుంచి యుఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చారు, అందులో సర్ప్రైజింగ్ ఏం లేదు. కానీ ఇప్పుడు రీసెంట్ గా యూకే కి సంబంధించిన రిషి సునాక్ గారు సపోర్ట్ చేశారు. ఈవెన్ కెనడాకి సంబంధించిన జస్టిన్ ట్రూడో గారు కూడా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్న టాపిక్ కి అడిషనల్ గా మీకు కొంత ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. ఇది కొంత జాగ్రత్తగా వినండి. ఇందాక అనుకున్నట్లు ఇప్పటి వరకు ఏ దేశాలు ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నాయని, సపోర్ట్ చేస్తున్న వాళ్ళని కొంత పక్కన ఉంచితే ఏ దేశాలు ఇన్వాల్వ్ అవడం కారణంగా మన ఈక్విటీ మార్కెట్స్ కి అండ్ ఈవెన్ గ్లోబల్ గా ఉంటున్న ఎంటైర్ సినారియోకి డిస్టర్బెన్స్ కలగడానికి పాసిబిలిటీ ఉంటుందని చూసినప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా వీళ్ళిద్దరు మాత్రమే గొడవ పడుతుంటే ఎకానమీ పరంగా గ్లోబల్ గా బిగ్ డిస్ట్రక్షన్ ఏం రాదు. కానీ వీళ్ళకి తోడుగా పర్టికులర్ గా ఫస్ట్ వినిపిస్తున్న కంట్రీ ఇన్వాల్వ్ అవుతుందేమో, లేకపోతే ఇజ్రాయెల్ వాళ్ళు కూడా టార్గెట్ చేస్తారేమో అని కనిపిస్తున్న మొదటి కంట్రీ ఇరాన్. బికాస్ వాల్ స్ట్రీట్ జర్నల్ లో పబ్లిష్ అయిన ఆర్టికల్ ప్రకారం ఏదైతే అటాక్స్ ఇప్పుడు ఇజ్రాయెల్ పై జరుగుతున్నాయో దాని వెనక ఉండి నడిపించింది ఇరానే అని, మొత్తం అటాక్ ఒక ప్లాట్ ఇరాన్ వాళ్ళే వెనకుండి లీడ్ చేశారని, అండ్ ఇరాన్ వాళ్ళు బ్యాక్ చేస్తున్న హెజ్బుల్లా అనే ఒక ఆర్గనైజేషన్, అది కూడా ఇలాంటిదే, హమాస్ లాంటిదే, వాళ్ళు యాక్చువల్లీ ఇదంతా ప్లాన్ చేసి హమాస్ వాళ్ళ దగ్గర ఇజ్రాయెల్ వాళ్ళపై అటాక్ చేయించే ప్రయత్నం చేశారు. సో ఎంటైర్ ప్లాన్ బ్యాక్ ఇరాన్ ఉందనేలా గ్లోబల్ మీడియాలో కథనాలు అయితే వస్తున్నాయి. సో ఇఫ్ ఇది నిజమైతే దెన్ ఇజ్రాయెల్ వాళ్ళు ఆఫ్టర్ గాజా ఇరాన్ పైకి వెళ్లే ప్రయత్నం చేస్తారా? ఒకవేళ అలా జరుగుతుంటే మాత్రం ఇదొక సిగ్నిఫికెంట్ నెగటివ్. బికాస్ ఒకసారి క్రూడ్ ఆయిల్ డేటాను గమనించారనుకోండి, ఇజ్రాయెల్ లో కేవలం ప్రతిరోజు 3 lakh barrels per day ఆయిల్ రిఫైన్ అవుతుంది, ప్రొడ్యూస్ కాదు, రిఫైన్ అవుతుంది. పాలస్తీనాలో అయితే ఎటువంటి ఆయిల్ నిల్వలు లేవు, అలాగే రిఫైనింగ్ ప్లాంట్స్ కూడా లేవు. సో ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యలో జరిగే గొడవలకి అసలు క్రూడ్ ఆయిల్ 1% కూడా రియాక్ట్ అవ్వదు. కానీ ఇరాన్ అలా కాదు, $3 to $4 million per barrel ఒక అంటే 30 నుంచి 40 లక్షల బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ యాక్టివిటీ ఇరాన్ లో ప్రతి రోజు జరుగుతూ ఉంటుంది. సో ఇఫ్
ఇన్ కేస్ ఇరాన్ ఇన్వాల్వ్ అయితే ఇరాన్ పై కూడా ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేసేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి దీని కారణంగా క్రూడ్ ఆయిల్ 100 కాదు 120 130కి వెళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎస్, ఆ టైంలో ఓపీఈసీ కంట్రీస్ అన్ని కూడా ముందుకు వచ్చి మేము మా సప్లైని పెంచుతామని అప్డేట్ చేస్తారు. కానీ ఇరాన్ ఒక యాక్టివిటీ మనకి చాలా ఇంపార్టెంట్. బికాస్ మన ఇండియా దిగుమతి చేసుకునే క్రూడ్ లో ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద క్రూడ్ ఇప్పుడైతే రష్యా నుంచి ఎక్కువ వస్తుంది. రీసెంట్ కాన్ఫ్లిక్ట్ కారణంగా, రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ కారణంగా ప్రెసెంట్ రష్యా నుంచి మనం చాలా డిస్కౌంట్ లో కొనుక్కుంటున్నాం క్రూడ్ ఆయిల్. రష్యాతో పాటు ఇరాన్, సౌదీ అరేబియా మనకి సంబంధించిన మేజర్ క్రూడ్ ఆయిల్ సప్లయర్స్, అలాగే నేచురల్ గ్యాస్ రిలేటెడ్ గా కూడా ఖటార్ అలాగే ఒమన్ నుంచి మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటుంటాం. కాబట్టి ఆ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ రిలేటెడ్ గా ఏ మాత్రం కాన్ఫ్లిక్ట్ పెద్దది అవుతున్నా, పర్టికులర్ గా ఇరాన్ ఇన్వాల్వ్ అవుతుంటే మాత్రం ఓవరాల్ గా గ్లోబల్ గా ఉన్న క్రూడ్ ఆయిల్ ప్రైస్లు భారీగా పెరగడం, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా సిగ్నిఫికెంట్ నెగిటివ్ ఇంపాక్ట్ కనిపించడం జరుగుతుంది. కాబట్టి అగైన్ చెప్తున్నాను, ఈ ఇజ్రాయెల్ అలాగే పాలస్తీనా మధ్యలో ఏదైతే సంఘర్షణ జరుగుతుందో అక్కడ ఆస్తి అలాగే ప్రాణ నష్టంపై ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ గ్లోబల్ గా ఉన్న ఎకానమీని సిగ్నిఫికెంట్ గా ఇంపాక్ట్ చేయదు. బికాస్ ఇది కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతున్న గొడవ. 2000కు ముందు జరిగింది, 2000 నుంచి 2005లో ఒకసారి, 2008-9లో ఒకసారి. ఆ టైంలో అయితే ఆల్మోస్ట్ 22 రోజుల పాటు ఇష్యూ వార్ అనేది జరిగింది. అండ్ 2014లో ఏకంగా 52 రోజులు ఇష్యూ అయితే క్రియేట్ అయింది. అలా జరిగిన ప్రతిసారి గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా అడపాదడపా కొంత ఫాల్ కనిపించిన ఒక మేజర్ నీ జర్క్ రియాక్షన్ మీన్స్ ఒక సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అయితే కనిపించలేదు. అండ్ ఈవెన్ మే 2021లో కూడా ఆల్మోస్ట్ 10 days కి పైగానే వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్ జరిగింది. వీళ్ళ మధ్యలో ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి ఇష్యూస్. కాబట్టి ఇది మేజర్ గా గ్లోబల్ మార్కెట్స్ పట్టించుకో. కానీ వీళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తూ పాలస్తీనా వాళ్ళ సైడ్ ఇరాన్ వాళ్ళు అండ్ ఈ ఇజ్రాయెల్ వాళ్ళ సైడ్ యుఎస్ వాళ్ళు కానీ అడుగు వేసినట్లయితే, ఇజ్రాయెల్ వాళ్ళ సైడ్ యుఎస్ వాళ్ళు అడుగు వేస్తే దెన్ ఆటోమేటిక్ గా చైనాను, రష్యాను ఇండైరెక్ట్ గా యుఎస్ కి అపోజ్ చేసేందుకైనా ఇతరులకి సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తే ఇలా మేజర్ కంట్రీస్ అన్ని ఇన్వాల్వ్ అవుతూ ఉండడం కారణంగా గ్లోబల్ మార్కెట్స్ డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి కేవలం ఈ 2 కంట్రీస్ అయినా ఇంకేదైనా కంట్రీస్ కూడా ఈ కాన్ఫ్లిక్ట్ లో యాడ్ అవుతాయా అన్నది మీరు ఏ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్ లో చూస్తున్నా ఉంటున్న ఇంపార్టెంట్ క్వశ్చన్. దీన్ని మనం జాగ్రత్తగా ట్రాక్ చేస్తూ రావాలి. అండ్ నా సజెషన్ ఇది కొంత సెటిల్ అయ్యేంత వరకు, వీళ్ళ మధ్యలో కొంత ఈక్విలిబ్రియం వచ్చేంత వరకు కూడా ఓవర్ నైట్ పొజిషన్స్ ని క్యారీ చేయొద్దు. బికాస్ మీరు గమనిస్తే ఫ్రైడే మన మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ బాగా పెరిగాయి. అండ్ ఈవెన్ గిఫ్ట్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 110 పాయింట్స్ గ్యాప్ అప్ అయి 110 పాయింట్స్ పాజిటివ్ గా మూవ్ అయింది. అంతా బాగుంటే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఇవాళ ఆల్మోస్ట్ 150 to 200 పాయింట్స్ దగ్గరగా కూడా ర్యాలీ అవ్వగలిగే పొటెన్షియల్ ఉన్న సెగ్మెంట్ లో ఉన్నప్పుడు జస్ట్ ఒక అప్డేట్ ఎంటైర్ సినారియోని డిస్టర్బ్ చేసింది ఓవర్ నైట్ లో వస్తున్న అప్డేట్. సో ఫర్దర్ గా కూడా ఏ నేషన్స్ అయినా వాళ్ళు తీసుకుంటున్న స్టాండ్ ఆర్ ఇస్తున్న అప్డేట్స్ కారణంగా ఓవర్ నైట్ లో ఒక సిగ్నిఫికెంట్ రిస్క్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ 1 or 2 వీక్స్ ఈ ఇష్యూ రిలేటెడ్ గా ఒక మేజర్ కన్సర్న్స్ ఆర్ అట్లీస్ట్ మార్కెట్ లో ఓకే వీళ్ళ మధ్యలో ఇష్యూస్ అనేది కొంత సెటిల్ అవుతున్నాయని ఒక క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేయొద్దు. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఏడీఐఏ వాళ్ళు మీన్స్ అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ లోకి 5000 crores దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నట్లు, అంటే డైరెక్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లో కాదు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండర్ లో ఉంటున్న రిలయన్స్ రీటైల్ లోకి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ 0.59% ఆఫ్ రిలయన్స్ రీటైల్ వాటాను కొనబోతున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఆగస్ట్ 23rd న QIA వాళ్ళు, ఖటార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆల్మోస్ట్ 8000 crores. అండ్ సెప్టెంబర్ 11th న KKR వాళ్ళు కూడా 2000 crores ఇన్వెస్ట్ చేశారు. అండ్ అక్టోబర్ 6th న ADIA వాళ్ళు కూడా 5000 crores దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటున్నారు రిలయన్స్ రీటైల్ లో. ఏ వాల్యుయేషన్ లోనో తెలుసా? $100 billion వాల్యుయేషన్ లో, ఆల్మోస్ట్ 8,31,000 crore వాల్యుయేషన్ లో రిలయన్స్ ఒక ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ 15,55,000. సో కేవలం రిలయన్స్ రీటైల్ ని 8,30,000 crore దగ్గరగా వాల్యూ చేస్తుంటే మోర్ దెన్ 50% ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక మార్కెట్ క్యాపిటల్ కేవలం రిలయన్స్ రీటైల్ రిలేటెడ్ గానే డిరైవ్ అవుతుందని ఒక ఇండికేషన్ ఈ మార్కెట్ లో క్రియేట్ చేస్తుంది. రిమైనింగ్ బిజినెస్ వాళ్ళ ఆయిల్ టు కెమికల్ బిజినెస్, జియో సెగ్మెంట్, అదర్ సెగ్మెంట్స్ లో వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అండ్ అదర్ బిజినెస్ అన్ని కలిపితే లెస్ దాన్ 50% అన్న ఒక ఇండికేషన్ యాక్చువల్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కి పాజిటివ్. బట్ రీసెంట్ టైమ్స్ లో రిలయన్స్ ఒక స్టాక్ అండర్ పర్ఫార్మ్ లో కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్ లార్జ్ క్యాప్ స్పేస్ కొంత అట్రాక్టివ్ లెవెల్స్ లో కనిపిస్తున్నదైతే విత్ రెస్పెక్ట్ టు గ్లోబల్ సినారియోలో కనిపిస్తున్న ఇన్వెస్ట్మెంట్ అప్డేట్స్ కారణంగా ఇంటర్నల్ గా వాల్యూ అన్లాకింగ్ జరిగే సినారియో ఏదైనా ఉందా అంటే లార్జ్ క్యాప్ స్పేస్ లో అది రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ఉంది. వీళ్ళు ఏమాత్రం IPO ప్లాన్స్ పర్టికులర్ గా రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ రీటైల్ రిలేటెడ్ గా కానీ అప్డేట్ చేస్తే, రిలయన్స్ రీటైల్ ఆర్ జియో రిలేటెడ్ గా IPO ప్లాన్స్ ని అప్డేట్ చేస్తే దాని అది స్టాక్ రిలేటెడ్ గా బిగ్ అన్లాకింగ్ ఫ్యాక్టర్, వాల్యుయేషన్ అన్లాకింగ్ ఫ్యాక్టర్ గా అయితే మారుతుంది. అండ్ యాజ్ ఎ డిస్క్లైమర్ మేము రిలయన్స్ ఇండస్ట్రీస్ లో వాటాని హోల్డ్ చేస్తూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ TCS అక్టోబర్ 11th వెనస్డే నా వాళ్ళు బైబ్యాక్ ని అండ్ ఈవెన్ రిజల్ట్స్ ని అప్డేట్ చేస్తారన్నారు. అది మనం ఫ్రైడే న్యూస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అండ్ అగైన్ ఇంకొకసారి ఇది అప్డేట్ చేస్తున్నాను. అది ఒక 5th బైబ్యాక్. ప్రీవియస్ గా 4 బైబ్యాక్స్ చేస్తారు, ఇది ఒక 5th బైబ్యాక్. అండ్ మార్కెట్ లో ఉంటున్న ఎస్టిమేట్స్ ప్రకారం ఆ బైబ్యాక్
18,000 to 20,000 crore అరౌండ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ బైబ్యాక్స్ ఎందుకు చేస్తుంటారు? బైబ్యాక్ కారణంగా మార్కెట్ లో ఉంటున్న నెంబర్ ఆఫ్ స్టాక్స్ ని తగ్గించి రిటర్న్ రేషియోస్ ని ఇంప్రూవ్ చేయడానికి కంపెనీ ప్రయత్నిస్తుంది. ఇంకా మన భాషలో చెప్పుకోవాలంటే సప్లై తగ్గిపోతున్నట్టు కదా, నెంబర్ ఆఫ్ స్టాక్స్ బయట ఉన్న స్టాక్స్ తగ్గిపోతే నెక్స్ట్ ఎప్పుడైనా స్టాక్స్ ని కొనాలనుకొని ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కానీ ఆర్ హెచ్ఎన్ఎస్ కానీ రీటైలర్స్ కానీ ప్రయత్నించినప్పుడు సప్లై తగ్గుంటుంది. ప్రీవియస్ గా ఉన్న స్టాక్స్ కంటే ఇప్పుడు స్టాక్స్ తగ్గుంటాయి. డిమాండ్ ఏమాత్రం పెరిగినా దాని స్టాక్ ప్రైస్ ప్రీవియస్ గా పెరిగిన దానికంటే ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి బై బ్యాక్ స్టాక్ ప్రైస్ కి లాంగ్ టర్మ్ లో పాజిటివ్ గానే ఇంపాక్ట్ అవుతాయి. నెక్స్ట్ టైటాన్ గురించి మాట్లాడుకోవాలి. అధిక మాసం కారణంగా పెద్దగా సేల్స్ ఉండవు అనుకుంటే వీళ్ళు కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళలాగే గుడ్ డేటా అయితే పోస్ట్ చేశారు. ఎంటైర్ రెవెన్యూస్ లో 20% గ్రోత్ అండ్ జ్యువెలరీ సెగ్మెంట్ 19% గ్రోత్ అండ్ డొమెస్టిక్ జ్యువెలరీ సెగ్మెంట్ లో 20% గ్రోత్ అయితే పబ్లిష్ చేశారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో స్టడెడ్ జ్యువెలరీ కంపెనీ రిలేటెడ్ గా కార్టలిన్ రిలేటెడ్ గా వీళ్ళు స్టేక్ ని అక్వైర్ చేశారు కదా, అక్కడ ఆల్మోస్ట్ 45% దగ్గరగా గ్రోత్ కనిపించింది. ఈవెన్ వాచెస్ సెగ్మెంట్ నుంచి 32% అండ్ ఐవేర్ సెగ్మెంట్ నుంచి 12% గ్రోత్ ఆన్ ఇయర్ కంపారిజన్ వీళ్ళు డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ టైటాన్ కంపెనీ యొక్క నెంబర్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా, వీళ్ళ బిజినెస్ డేటా మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. ఓవరాల్ రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ స్టాక్స్ అని ఆర్ బ్యాంకింగ్ స్టాక్స్ అని బెటర్ డేటాని పర్టికులర్ గా డిపాజిట్స్ అండ్ లోన్స్ లో గ్రోత్ ని మంచి గ్రోత్ ని పోస్ట్ చేస్తూ వచ్చాయి. బట్ బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో పోస్ట్ చేశారు. పర్టికులర్ గా ఓవరాల్ గ్రోత్ కంటే వీళ్ళ డొమెస్టిక్ ఆపరేషన్స్ ని మీరు గమనిస్తే ప్రీవియస్ క్వార్టర్స్ తో పోలిస్తే కొంత లోయర్ సైడ్ వీళ్ళ గ్రోత్ కనిపిస్తుంది. ఈవెన్ కాసా లెస్ దాన్ 40%. ఐ థింక్ ఫస్ట్ టైం లాస్ట్ 12 క్వార్టర్స్ లో ఎప్పుడు కూడా కాసా 40% కి డిప్ అవ్వలేదు. కానీ సార్ కాసా 40% డిప్ అవుతుండడం ఓవరాల్ నెంబర్స్ మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే బిలోనే ఉంటున్నాయి. నెక్స్ట్ హీరో మోటోకార్ప్ గురించి మాట్లాడుకోవాలి. హీరో మోటోకార్ప్ సంబంధించిన పవన్ ముంజల్ గారిపై ఎఫ్ఐఆర్ ని ఢిల్లీ పోలీస్ వాళ్ళు రిజిస్టర్ చేశారన్న స్టాక్ లో కొంత వోల్టాలిటీ అయితే కనిపించింది. బట్ దీనికి హీరో మోటోకార్ప్ వాళ్ళు రెస్పాండ్ అవుతూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది ఏదో కొత్తగా తప్పు చేశారని కాదు, 2010 రిలేటెడ్ గా ఉంటున్న ఇష్యూ పై, ఎప్పుడో జరిగిన ఇష్యూ పై ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేశారు. అండ్ కంపెనీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఈ ఇష్యూకి సంబంధం లేదు. అండ్ ఈవెన్ ట్యాక్స్ రిలేటెడ్ గా తనపై ఉంటున్న ఆరోపణలకి జరుగుతున్న ఇన్వెస్టిగేషన్స్ కూడా కంపెనీకి ఎటువంటి ఇంపాక్ట్ లేదని ఎలా అఫీషియల్ గా అప్డేట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎంసీఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రైడే న్యూస్ వీడియోలో అన్అఫీషియల్ ఆర్ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్ ప్రకారం సెబీ యొక్క టెక్నికల్ కమిటీ ఎంసీఎక్స్ కి గో అహెడ్ సిగ్నల్ మీన్స్ వీళ్ళు October 3 ఏదైతే కొత్త ప్లాట్ఫామ్ టీసీఎస్ వాళ్ళ ప్లాట్ఫామ్ ద్వారా కమోడిటీ సేవల్ని వాళ్ళ కస్టమర్స్ కి అందించాలనుకున్నారు. దానికి చెన్నై హైకోర్టులో ఫైల్ అవుతున్న పిటిషన్ కారణంగా సెబీ వాళ్ళు ఆ ప్రాసెస్ ని ఆపాల్సి వచ్చింది కదా. ఉంటున్న టెక్నికల్ ఇష్యూస్ అన్నిటిని మాకు ఆన్సర్ చేయండి, ఆన్సర్ చేశాక ముందుకు వెళ్ళండి అని సెబీ వాళ్ళు చెప్పడం. దాని గురించి October 3 వీళ్ళు కొత్త ప్లాట్ఫామ్ లోకి షిఫ్ట్ అయ్యే ప్రాసెస్ ఆగడం జరిగింది. బట్ ఫ్రైడే మార్కెట్ లోకి వచ్చిన అప్డేట్స్ ఏంటంటే సెబీ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కొత్త ప్లాట్ఫామ్ లోకి వెళ్ళమని అనేలా. ఇది అఫీషియల్ గా ఇవాళ కన్ఫర్మ్ చేశారు. నిజమే, మాకు సెబీ టెక్నికల్ కమిటీ వాళ్ళు గో అహెడ్ సిగ్నల్ ఇచ్చారు. అప్కమింగ్ డేస్ లో మేము కొత్త ప్లాట్ఫామ్ టీసీఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్న కొత్త ప్లాట్ఫామ్ లోకి మేము మూవ్ అవుతాం అనేలా ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. అండ్ నెక్స్ట్ కేన్స్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు స్టాక్ 255% దగ్గరగా పెరిగింది. ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఈఎంఎస్ స్పేస్ లో చాలా ఎక్కువగా ర్యాలీ అయ్యే ఎక్స్పెన్సివ్ గా ఉంటున్న స్టాక్ లో కేన్స్ టెక్నాలజీస్ ఒకటి. ఇవాళ స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ అండ్ ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో 11% దగ్గరగా స్టాక్ పెరగడానికి మెయిన్ రీజన్ వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ తో ఒక ఎంఓఈని కుదుర్చుకున్నారు. ఆల్మోస్ట్ 2,800 crore దగ్గరగా అప్కమింగ్ టైమ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి తెలంగాణలో 2,000 దగ్గరగా ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేస్తూ సెమీ కండక్టర్స్ బిజినెస్ పర్టికులర్ గా అసెంబ్లీ అండ్ టెస్టింగ్ రిలేటెడ్ గా అక్కడ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీని కన్స్ట్రక్ట్ చేస్తారనేలా కేన్స్ టెక్నాలజీస్ వాళ్ళు అప్డేట్ చేస్తుండడం స్టాక్ కి వాళ్ళ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. యాక్చువల్లీ ఇది సెకండ్ అప్డేట్, సెకండ్ ఎంఓయూ గవర్నమెంట్స్ తో. ప్రీవియస్ గా కర్ణాటక గవర్నమెంట్ తో కుదుర్చుకున్నారు ఆల్మోస్ట్ 4,000 crore దగ్గరగా ఎంఓయూ. ఫ్రెండ్స్, ఎంఓయూ అంటే ఖచ్చితంగా పెట్టాలని లేదు, ఇది ఎందుకంటే ఒక రిస్క్ ఆఫ్ లాగ్ కూడా చెప్తున్నాను. ఎంఓయూస్ చాలా కంపెనీస్ చాలా గవర్నమెంట్స్ తో కుదుర్చుకుంటాయి, బట్ లేటర్ కొన్ని డిఫరెన్సెస్ ఇష్యూస్ తో మళ్ళీ వాళ్ళు వెనక్కి తగ్గిన సందర్భాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రాజెక్ట్ ఒక ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడే మనకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. ఇనిషియల్ గా గవర్నమెంట్స్ కంపెనీస్ తో ఎంఓయూస్ కుదుర్చుకోవడం, తర్వాత ఎగ్జిక్యూట్ చేయడం, అండ్ తర్వాత కమర్షియల్ ఆపరేషన్స్ మొదలు పెట్టడం, ఇది ప్రాసెస్. సో ఎగ్జిక్యూషన్ వరకు అయినా సరే ఇన్వెస్టర్స్ ఏ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా బిగ్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా అయినా సరే వెయిట్ చేయడం మంచిది. ఫ్రెండ్స్, ఈ అక్టోబర్ లో చాలా ఐపీఓస్ రిలేటెడ్ గా లాక్ ఇన్ అయితే ఎండ్ అవబోతుంది. ఆ డీటెయిల్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటాయి. 3 months లాక్ ఇన్ మీన్స్ లాస్ట్ 3 months లో వచ్చి ఇప్పుడు లాక్ ఇన్ ఎండ్ అవబోతున్న ఐపీఓస్ అండ్ ప్రెసెంట్ లిస్ట్ అయిన స్టాక్స్ సెన్కో గోల్డ్, కర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, నెట్వెబ్ టెక్నాలజీస్ అండ్ యథార్థ హాస్పిటల్స్. లాక్ ఇన్ ఎప్పుడు ఎండ్ అవబోతుంది అండ్ ఎన్ని స్టాక్స్ ట్రేడ్ చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది అండ్ ప్రెసెంట్ ఉంటున్న షేర్ అవుట్ స్టాండింగ్ షేర్స్ లో నెక్స్ట్ రిలీజ్ అవబోతున్న షేర్స్ ఒక పర్సెంటేజ్ ఎంత అనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. అంటే దాని అర్థం ఒకవేళ ఈ ఐపీఓస్ లో డబ్బులు పెట్టి లాభాలు వచ్చిన వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే వాళ్ళకి 3 months పాటు ఎగ్జిట్ అయ్యే అవకాశం లేదు. అది ఈ డేట్స్ లో వాళ్ళు అమ్మడానికి ఎలిజిబిలిటీలోకి వస్తారు. అండ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ లో ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ లిక్విడిటీ మార్కెట్ లోకి రావడానికి పాసిబిలిటీ ఉంటుందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అంటే ఖచ్చితంగా సెల్ చేస్తారా అంటే లేదు, మేబీ ఎక్కువ ప్రాఫిట్స్
లో ఇది ఓవర్ వాల్యుయేషన్ అనుకుంటున్నా అదర్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కనిపిస్తున్నా ప్రమోటర్స్ ఆర్ ప్రీవియస్ గా ఎగ్జిస్టింగ్ గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. అండ్ సెన్కో గోల్డ్ అండ్ ఉత్కర్ష్ ఎస్ఎఫ్వి ఇంపార్టెంట్ బికాస్ ఐపీఓ ప్రైస్ నుంచి ఇది ఆల్మోస్ట్ డబుల్ అయిపోయాయి. అండ్ ఈవెన్ నెట్ వెబ్ టెక్నాలజీస్ కూడా బాగానే పెరిగింది. అండ్ నెక్స్ట్ 6 months లాక్ ఇన్ కంప్లీట్ అవుతున్న స్టాక్స్ ఇవి. అండ్ 1 year లాక్ ఇన్ కంప్లీట్ అవుతున్నది ట్రాక్స్ అండ్ టెక్నాలజీస్. ఆల్మోస్ట్ 38% ఆఫ్ అవైలబుల్ ఈక్విటీ షేర్స్ రిలేటెడ్ గా అందులో అంత పర్సన్ దగ్గరగా సెల్ చేయాలనుకున్న వాళ్ళకి రిస్ట్రిక్షన్ October 18th అయితే కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇది కొంత జాగ్రత్తగా గమనించాలి. అండ్ 1 year లాక్ ఇన్ రిలేటెడ్ గా వెరాండా టెక్నాలజీస్ ఆల్మోస్ట్ 20% ఆఫ్ ద ఈక్విటీ October 9th మీన్స్ ఇవాళ లాక్ ఇన్ అయితే ఎండ్ అయింది. అండ్ ఫైనల్లీ 3 year లాక్ ఇన్ ని కంప్లీట్ చేసుకుంటుంది మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్. ఇవాళ లాక్ ఇన్ అయితే కంప్లీట్ అయింది. నియర్లీ 20% ఆఫ్ ద ఈక్విటీ 4 crore షేర్స్ సెల్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఆప్షన్ అయితే ఓపెన్ అయింది. అండ్ స్టిల్ గవర్నమెంట్ ఈ కంపెనీలో 85% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తూ ఉంది. నెక్స్ట్ మెట్రోపోలిస్ వాళ్ళ బిజినెస్ డేటాను అప్డేట్ చేశారు. కోర్ బిజినెస్ 13% గ్రో అయింది. ఈ వైరస్ బిజినెస్ అండ్ ఎక్స్ కోవిడ్ బిజినెస్ మీన్స్ ఈ వైరస్ రిలేటెడ్ గా జరిగిన బిజినెస్ కూడా మంచిగానే గ్రో అయింది. మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతాయని అప్డేట్ చేస్తూ ఈ స్పేస్ లో ఉంటున్న ఈ డయాగ్నోస్టిక్ స్పేస్ లో ఉంటున్న ఇతర ప్లేయర్స్ కూడా ప్రైజెస్ పెంచుతూ ఉండడం ఓవరాల్ సెక్టార్ రిలేటెడ్ గా ప్రైజింగ్ ప్రెషర్ రీసెంట్ వరకు చూసిన ప్రైజింగ్ ప్రెషర్ కొంత సబ్సైడ్ అవుతూ కొంత స్టెబిలైజ్ అవుతుందని ఇలా వీళ్ళు చేస్తున్న అప్డేట్స్ కూడా స్టాక్ పరంగా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టీవీఎస్ మోటార్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు BMW వాళ్ళు కలిసి ఆల్మోస్ట్ 10 years దగ్గర నుంచి కూడా బిజినెస్ ని చేస్తున్నారు ఇండియాలో. కానీ ఫస్ట్ టైం వీళ్ళిద్దరూ కలిసి ఒక 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్ ని డిజైన్ చేశారని అప్డేట్ చేస్తున్నారు. దానికి నేమ్ CE02 గా పెట్టారు. 310cc బైక్ ఇది. కంబైన్డ్ గా వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఒక బైక్ వస్తుందన్న అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ చాలా టైం బ్యాక్ మీరు వడాఫోన్ ఐడియా అండ్ ఈవెన్ ఎయిర్టెల్ రిలేటెడ్ గా AGR అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ రిలేటెడ్ గా కేసు గవర్నమెంట్ కి ఈ టెలికాం కంపెనీస్ కి మధ్యలో సుప్రీం కోర్టులో చాలా టైం బ్యాక్ వరకు రన్ అయింది కదా. యాక్చువల్లీ దానికి గవర్నమెంట్ సైడ్ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి రివ్యూ పిటిషన్ పెట్టారు. అప్పుడు కూడా గవర్నమెంట్ కి పాజిటివ్ గానే సుప్రీం కోర్టు వాళ్ళు తీర్పిచ్చారు. కానీ ఇప్పుడు అగైన్ ఇన్ని నెలల తర్వాత ఈ టెలికాం కంపెనీస్ వడాఫోన్ ఐడియా అండ్ ఎయిర్టెల్ వాళ్ళు ప్రీవియస్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మా మీద ఈ 1000 కోట్ల AGR డ్యూస్ అని బకాయిలని 1000 కోట్ల రూపాయలు మాకు ఏదైతే క్యాలిక్యులేషన్ చేసి చెప్పారో అందులో అర్థమెటిక్ ఎర్రర్స్ ఉన్నాయని కొన్ని దగ్గరలో రెవెన్యూని మళ్ళీ తీసుకుంటూ క్యాలిక్యులేట్ చేసి పెద్ద మొత్తంలో మాపై AGR డ్యూస్ ని విధించారని ఇది న్యాయస్థానం వాళ్ళు పరిశీలించి ఆ డబ్బుల్ని మాకు తగ్గిస్తే సెక్టార్ కి మంచిది ఎంటైర్ టెలికాం సెక్టార్ కి మంచిదనేలా క్యూరేటివ్ పిటిషన్ ఆర్ ప్లీ ని సుప్రీం కోర్టులో అగైన్ దాఖలు చేయడం జరిగింది. అండ్ ఈవెన్ దీనికి న్యాయస్థానం సుప్రీం కోర్టు వాళ్ళు కూడా రియాక్ట్ అవుతూ మేము దీనిపై అగైన్ ఇంకొకసారి విచారణ జరుపుతామనేలా అప్డేట్స్ ఇస్తూ ఉండడం. అప్కమింగ్ టైమ్స్ లో అగైన్ మనం సుప్రీం కోర్టులో గవర్నమెంట్ అలాగే టెలికాం కంపెనీస్ కి అగైనెస్ట్ గా అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ AGR రిలేటెడ్ గా కేసు అప్డేట్స్ అయితే వినబోతున్నాం. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 19,440 అండ్ అప్ సైడ్ 19,570. బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్ 43,840 బ్రేక్ అయితే 43,580 అండ్ అప్ సైడ్ 44,040. అండ్ మార్కెట్ ఒక రేంజ్ నేను న్యూస్ వీడియోలో చెప్పినట్లు ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేయడం అట్లీస్ట్ 1 or 2 weeks వరకు కరెక్ట్ కాదు. బట్ పర్సనల్ గా నేనైతే 19,200 to 19,700 or 800 రేంజ్ అయితే బ్రేక్ అవుతుందని అయితే అనుకోవట్లేదు. లెట్స్ సీ మార్కెట్ ఎలా డ్రైవ్ అవుతుంది అనేది. ఈ 19,200 to 19,700 or 800 మాక్సిమం ఈ రేంజ్ లోనే మార్కెట్ నెక్స్ట్ అప్కమింగ్ డేస్ లో ట్రేడ్ అవుతుందని పర్సనల్ గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.